అందరికీ నమస్కారం. సరళ డివోషనల్ వరల్డ్‌కు స్వాగతం. ఈరోజు మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలోని శ్లోకం 1 యొక్క భావం తెలుసుకుందాము. ఈ శ్లోకం 1లో 5 నామాలున్నాయి. 5 నామాల యొక్క భావాలు తెలుసుకుందాము. లలితా సహస్రనామములోని ఒక్కొక్క శ్లోకమును చెప్పుకుంటూ ఆ శ్లోకములో ఉండే నామాలలోని వివరములను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి శ్లోకము. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. మొదటి నామము శ్రీమాత. ఇది లలితాదేవి యొక్క మొదటి నామము. ఇది 3 అక్షరాల నామము. లలితాదేవికి ఈ నామంతో నమస్కారం చేసేటప్పుడు శ్రీమాత్రే నమః అని చెప్పాలి. అంటే శ్రీమాత కొరకు నమస్కారము అని అర్థము. అంతేగాని శ్రీమాతా నమః అని చెప్పకూడదు. వ్యాకరణ దోషం వస్తుంది. తెలుగులో శ్రీమాతకు నమస్కారము అని అంటాము, కానీ సంస్కృతంలో నమస్కారము చతుర్థీ విభక్తిలో చెప్పడమే సంప్రదాయము. ఉదాహరణకు శివాయ నమః, శివుని కొరకు నమస్కారము. గురవే నమః, గురువు కొరకు నమస్కారము. హరయే నమః, హరి కొరకు నమస్కారము. మాతృ, అంబ ఈ సంస్కృత పదాలకు తల్లి అని అర్థము. మాతృ పదం నుండి ఆంగ్లంలో మదర్ అనే పదం వచ్చి ఉంటుంది. ఈ మొదటి నామానికి ఎన్నో రకాల అర్థాలున్నాయి. శ్రీ అంటే మంగళకరమైన లేదా శుభప్రదమైన, మాత అంటే తల్లి అని అర్థము. మన శుభాన్ని కోరే వారిలో తల్లిదే అగ్రస్థానము. అందుకే మాతృదేవో భవ అని ముందుగా చెప్పబడింది. అంటే తల్లి పట్ల చెడ్డ కొడుకు ఉండొచ్చు గాని కొడుకు పట్ల చెడ్డ తల్లి ఉండదు అని అర్థము. సమస్త విశ్వానికి తల్లిగా ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి పేరు శ్రీ అని గాని, ఎక్కడైనా ఎప్పుడైనా పదార్థమయమైన దేహంతో పుట్టుక జరిగితే ఆ దేహాన్ని ఇచ్చిన తల్లిని సంకేతించడానికి ఉపయోగించే పదము శ్రీ అని గాని ఈ పదానికి అర్థం చెప్పుకోవచ్చును. శ్రీ అనే ఏకాక్షరము ముగ్గురమ్మలైన లక్ష్మి, సరస్వతి, పార్వతులను సూచిస్తే శ్రీమాత అనే నామము ఆ శ్రీలోని వారికి అంటే ఆ ముగ్గురమ్మలకు మాత అంటే మూలపుటమ్మను సూచిస్తుంది అని ఇంకో అర్థాన్ని చెప్పుకోవచ్చును. మన ఒకళ్ళకే తల్లి మన అమ్మ అయితే మొత్తం జగత్తుకే తల్లి ఆ జగజ్జనని. కాబట్టి ఆ జగజ్జనని ముందు తలుచుకొని స్తోత్రాన్ని ఆరంభించడం జరిగింది. మొత్తం మీద శ్రీమాత అనే మొదటి నామానికి ఈ అర్థాలు చెప్పుకోవచ్చును. శుభప్రదమైన తల్లి, శ్రీ అనే జగజ్జనని, శ్రీలను కొలిచేది, లక్ష్మీ సరస్వతి పార్వతులకు తల్లి, ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులకు తల్లి, మోక్ష సామ్రాజ్యదాయిని, మోక్షస్వరూపిణి. శ్రీ మహారాజ్ఞి ఇది లలితాదేవి యొక్క రెండవ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో లలితాదేవికి నమస్కారం చేసేటప్పుడు శ్రీ మహారాజ్ఞై నమః అని చెప్పాలి. శ్రీ అంటే శుభకరమైన, మహా అంటే గొప్పదైన, రాజ్ఞి అంటే రాణి. మొదటి నామము శ్రీమాతలో విశ్వజననిగా ప్రతిపాదింపబడిన లలితాదేవి ఈ రెండవ నామంలో పరిపాలనాధిపత్య బాధ్యతలను రాజ్ఞిగా కూడా ప్రతిపాదించబడింది. పిల్లలను కనడమే మాత్రమే కాక వారిని సాకడము అనగా పోషించడము కూడా చేస్తుంది తల్లి. తల్లి తన శరీరంలోని నుండి ప్రసవించి తన శరీరంలోని రక్తాన్ని పాలగా మార్చి తన బిడ్డలకు ఇచ్చి పోషించినట్లే ప్రకృతి మాత తనలోని పంచభూతాలను ఆహార పదార్థాలుగా మార్చి జీవుల శరీరంతో వ్యక్తమవడానికి పెరిగి పెద్దవారవడానికి తోడ్పడుతుంది. ఒక చిన్న రాజ్యానికి అధికారిని అయితే రాణి అనవచ్చు. సమస్త విశ్వ సామ్రాజ్యానికి అధికారిని కాబట్టి మహారాజ్ఞి. మన పిల్లల శుభాన్నే కోరుతుంది మామూలు తల్లి. ఈ శ్రీమాత విశ్వ శ్రేయస్సునే కోరుతుంది కాబట్టి మహారాజ్ఞి అని అంటారు. క్రమం తప్పని గ్రహగతులు, ఋతుధర్మాలు, వివిధ జీవుల శరీర నిర్మాణ వైవిధ్యాలు, పదార్థ ధర్మాలు మొదలైనవన్నీ ఎంతో పరిపాలనా దక్షత ఉంటే గాని సాధ్యం కాదు. అట్టి పరిపాలనా దక్షత కలిగినది కాబట్టి ఈ శ్రీమాతను శ్రీ మహారాజ్ఞిగా కూడా చెప్పుకోవాలి. ఈ మహారాజ్ఞి పరిపాలనలో లొసగులు ఉండవు. పంచదార తీయగా ఉండాలి అని అమ్మవారు శాసిస్తే అది తీయగా ఉండాల్సిందే. అలాగే ఉప్పు ఉప్పగా ఉండాల్సిందే. పొట్ల విత్తనంలోంచి పొట్ల ఆకులు, పొట్ల పువ్వులు, పొట్ల పిందె, పొట్లకాయ రావాల్సిందే గాని పొరపాటున బీరకాయ రాదు. ఇది ఆ మహారాజ్ఞి ప్రకృతిలో విధించే శాసనము.
ఇది లొసుగులు లేని సమర్థమైన పరిపాలనకు నిదర్శనము. కార్యనిర్వహణ పరిపాలన తెలియని వాళ్ళు, చేతకాని వారు ఈ నామంతో అమ్మవారిని శ్రీ మహారాజ్ఞై నమః అని జపిస్తే వారు మంచి పాలనా సమర్థులవుతారు. శ్రీ మహారాజ్ఞి అన్న రెండవ నామానికి ఈ క్రింది అర్థాలు చెప్పుకోవచ్చును. శుభప్రదమైన మహారాణి, శుభాలను పెంచేది, జగత్తును పోషించి పరిపాలించేది, సమర్థ పరిపాలనా దక్షురాలు. లలితాదేవి యొక్క మూడవ నామము శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇది 8 అక్షరాల నామము. లలితాదేవికి ఈ నామంతో నమస్కారం చేసేటప్పుడు శ్రీమత్ సింహాసనేశ్వరి అయిన నమః అని చెప్పాలి. శ్రీమత్ శోభతో కూడిన, సింహాసన గొప్పదైన, శ్రేష్టమైన ఆసనమును ఈశ్వరి అధిష్ఠించినది. సింహాసనారూఢి అయి మహిషాసురుణ్ణి చంపినప్పటి నుండి లలితాదేవికి సింహాసనేశ్వరి, మహిషష్ని అనే పేర్లు వచ్చాయి. మహిషాసురుణ్ణి చంపి జగత్తుకు శుభాన్ని చేకూర్చింది కాబట్టి మహిషగ్ని. మనలోని పాశవిక, హింసాత్మిక లక్షణానికి సంకేతం సింహము. ఈ లక్షణాన్ని శమింపచేసేది, దానిపై అధిష్ఠించేది కాబట్టి సింహాసనేశ్వరి. వర్ణ వ్యత్యయం చేత సింహశబ్దము హింసగా మారుతుంది. ప్రళయంలో సమస్త విశ్వాన్ని తన పొట్టన పెట్టుకునే కాళీమాత ఈ సింహాసనేశ్వరి. జ్యోతిషాస్త్ర రీత్యా సింహరాశి మనలో హృదయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి సింహాసనేశ్వరి అంటే మన హృదయాన్ని అధిష్ఠించినది అని అర్థము. హృదయమే ధర్మాన్ని ప్రబోధిస్తుంది కాబట్టి హృదయ క్షేత్రమే ధర్మక్షేత్రము కూడా అవుతుంది. అందుకని మనలో ధర్మాసనాన్ని అధిష్ఠించేది అని కూడా అర్థం. సింహాసనానికి క్రింద 4 వైపులా 4 కాళ్ళు ఉండి పైభాగాన శృంగము ఉంటుంది. క్రింద కాళ్ళు పృథ్వీ, ఆపస్, తేజస్సు, వాయువులను సూచిస్తే ఈ 4 భూతాల ఉత్పన్నమవడానికి కారణమైన ఆకాశాన్ని శృంగం చూపిస్తుంది. అంటే సింహాసనం ఈ పంచభూతాలను తెలియజేస్తుందన్నమాట. ప్రకృతి అంటే ఈ పంచభూతాత్మకమే కాబట్టి సింహాసనేశ్వరి అంటే పంచభూతాలను అధిష్ఠించినది అని కూడా అర్థం వస్తుంది. సింహాసనానికి ఉన్న 4 కాళ్ళు, శృంగము, ఈ 5 సృష్టి, స్థితి, లయ, తిరోధన, అనుగ్రహాలు అనే పంచకృత్యాలను సూచిస్తే వాటి నిర్వర్తించగలిగినది అని సింహాసనేశ్వరి అన్న నామానికి మరో అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమత్ సింహాసనేశ్వరి అన్న నామానికి ఈ అర్థాలు మనము చెప్పుకోవచ్చు. శోభతో కూడిన, గొప్పదైన, శ్రేష్టమైన ఆసనమును అధిష్ఠించినది, మహిషాసురుణ్ణి చంపి జగత్తుకు శుభాన్ని చేకూర్చినది, పాశవిక సింహ లక్షణాన్ని శమింపచేసేది, ప్రళయంలో సమస్త విశ్వాన్ని తనలోకి లయం చేసుకునేది, హృదయాధిష్టాన దేవత, ధర్మాసనాన్ని అధిష్ఠించినది, దహరాకాశాన్ని అధిష్ఠించినది, సింహరాశిని అధిష్ఠించిన కన్య, పంచభూతాలను అధిష్ఠించినది, సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలు అనే పంచకృత్యాలను నిర్వర్తించగలిగినది, భూమికి ఒకవైపు గల దృశ్యార్థ గోళాన్ని అధిష్ఠించినది, పంచాసనములను అధిష్ఠించినది. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత. ఇది మన మొదటి శ్లోకము. ఇందులో 4వ నామము చిదగ్నికుండ సంభూత. ఇది లలితాదేవి. ఇది 8 అక్షరాల నామము. ఈ నామముతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు చిదగ్నికుండ సంభూతాయై నమః అని చెప్పాలి. చైతన్యమనడి అగ్నికుండ, అగ్నికుండము నుండి, సంభూత చక్కగా ఆవిర్భావము చెందినది. ఆవిర్భావము చెందినది అంటే పుట్టడము అనే అర్థము కాదు. చిత్ అంటే చైతన్యము, కదలడము, మెలకువ రావడము మొదలైనవన్నీ చైతన్య లక్షణాలే. ఇచ్ఛాశక్తిని సంకల్పశక్తి అనవచ్చును. ఇది హృదయానికి సంబంధించినది. క్రియాశక్తి కర్మేంద్రియాలకు సంబంధించినది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులను 3 శీర్షాలతో కూడిన ఒక చిన్న సమత్రిభుజంగా ఊహిస్తే దాన్ని చిదగ్ని కుండానికి ఒక ప్రమాణ కోష్ఠిక అనవచ్చును. ఈ 3 శక్తుల సమన్వయంతో ఉత్పన్నమయ్యే శక్తిని చిచ్చక్తి అనవచ్చును. ఇది ఆ త్రిభుజం యొక్క గరిమనాభి బిందువు వద్ద చిద్బిందువుగా ఊహించాలి. పూర్వము బండుడనే రాక్షసుడు పెట్టే బాధలు తట్టుకోలేక దేవతలందరూ ఒక హోమం తలపెట్టారు. అందుకు గాను ఒక పెద్ద హోమగుండం ఏర్పాటు చేసి అందులో హోమ ద్రవ్యాల్ని సమర్పిస్తూ తమ శరీర శకలాలను కూడా సమర్పించి
చివరికి తమను కూడా సమర్పించుకోవడానికి సిద్ధపడ్డారు. అప్పుడు ఆ హోమగుండంలోంచి కోటి సూర్య ప్రకాశమాన చంద్రశీతల గుణ సమన్వితమైన దివ్య తేజస్సుతో శ్రీదేవి ఆవిర్భవించి ఆ భండాసురుణ్ణి సంహరించింది. అందువలన అమ్మవారు చిదగ్నికుండ సంభూత అనే నామముతో పిలుస్తారు. తెలివి తక్కువ వాళ్ళు, మందబుద్ధి గల వాళ్ళు ఈ నామంతో అమ్మవారిని చిదగ్నికుండ సంభూతాయే నమః అని జపిస్తే వాళ్ళు చైతన్యవంతులవుతారు. చిదగ్నికుండ సంభూత అనే అమ్మవారి ఈ నామానికి ఈ అర్థాలు చెప్పుకోవచ్చు. చిత్ అనడి అగ్నిగుండము నుండి ఆవిర్భావము చెందిన శక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తుల సమన్వయ శక్తి, సృష్టి ప్రారంభానికి ముందుండే బ్రహ్మ తేజస్సు, అణువు నుండి ఆదిత్యుని దాకా, పిండాండము నుండి బ్రహ్మాండము దాకా చైతన్యవంతము చేసే శక్తి, మనలో మనం ఉన్నామని తెలిపే శక్తి, భండాసురుని వధకై ఉద్భవించిన శక్తి, యోగ సాధకునిలో కులకుండమునందు ఉత్పన్నమయ్యే శక్తి, ఉపనిషత్తులో దుర్గాదేవిగా ప్రతిపాదించబడిన శక్తి, శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత. ఈ మొదటి శ్లోకములో చివరి నామము అంటే 5వ నామము దేవకార్య సముద్యత. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో లలితాదేవికి నమస్కరించేటప్పుడు దేవకార్య సముద్యతాయై నమః అని చెప్పాలి. దేవ అంటే దేవతల యొక్క, కార్యములకై, సముద్యత ఆవిర్భవించినది. పూర్వం ఒకప్పుడు శంకరుని చేత కాముడు, మన్మధుడు దహింపబడి భస్మమైపోతాడు. ఆ భస్మాన్ని గణేశ్వరుడనే చిత్రకారుడు చూసి ఆ బూడిదతో విచిత్రాకృతిలో ఒక పురుషుణ్ణి చేస్తాడు. ఆ విచిత్ర పురుష రూపాన్ని బ్రహ్మ చూసి భండ అంటాడు. అప్పటి నుండే వాడు భండు అనే పేరుతో ప్రసిద్ధుడవుతాడు. రుద్ర కోపాగ్నికి భస్మమై రూపు కట్టుకోవడం వలన రౌద్ర ప్రకృతితో మహాబలశాలి అయి ఉగ్రకర్ముడై రాక్షస కృత్యాలు చేయడం మొదలు పెడతాడు. దేవతలు, త్రిమూర్తులు కూడా ఏ విధమైన ప్రతిక్రియ చేయలేక నానా అవస్థలు పడి చివరకు పరిష్కారం కోసము పరమేశ్వరీ కటాక్షం కోరి పెద్ద హోమం చేస్తారు. ఆ హోమగుండంలోంచి దేవతల ఇక్కట్లు తీర్చి వారి కార్యాన్ని, కోరికను నెరవేర్చడం కోసం అమ్మవారు ఉద్భవిస్తుంది. మహిషాసురుడనే మరొక రాక్షసుడు దేవతలను బాధలు పెడుతుంటే ఆ మహిషాసురుణ్ణి కూడా అమ్మవారు సంహరిస్తుంది. ఇలా ఎందరో రాక్షసులు ఎన్నోసార్లు దేవతలు ఇబ్బంది పెడుతుంటే ఆ రాక్షసులను శిక్షించి దేవ కార్యక్రమము యథాతథంగా కొనసాగింపబడటం కోసం అమ్మవారు ఆవిర్భవిస్తుంది. అందువల్ల అమ్మవారు దేవ కార్య సముద్యత అనే నామంతో పిలువబడుతుంది. మన వల్ల లోకానికి లేదా సమాజానికి ఉపకారం జరగాలంటే అమ్మవారిని ఈ నామంతో దేవకార్య సముద్యతాయై నమః అని జపించాలి. దేవకార్య సముద్యత అనే ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చు. దేవతల కార్య నిమిత్తమై ఆవిర్భవించినది అనగా మహిషాసుర, భండాసురాది రాక్షసుల సంహార నిమిత్తమై ఆవిర్భవించినది. విద్యా ప్రవృత్తికి సంబంధించిన అజ్ఞానాత్మక తమోభూయిష్ట భావాలను రూపుమాపి జ్ఞానజ్యోతిని వెలిగించడం కోసం ఆవిర్భవించిన చిద్రూపిణి.